1, 3 వచనాలేమో ఇశ్రాయేలు ఆయాసం గురించి సణుక్కున్న విషయం చూసాం. అంటే ఎందుకొచ్చింది ఈ సణుగు? ప్రయాణం స్టార్ట్ అయింది. వారు 3 దినాలు ప్రయాణం చేసేసరికే ఆయాసపడిపోయారండి. ఇప్పుడు ఆయాసపడిపోయి దేవుని మీద లేతే నాయకుడి మీద సణుక్కున్నప్పుడు దేవుని యొక్క కోపం వాళ్ళ మీద రగులుకుంది. దేవుడు ఏం చేశాడంటే ఆ పాలెంలో ఒక కొనను అగ్ని చేత కాల్చివేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకొచ్చిందని అర్థమైందో, దేవుని దగ్గరికి వచ్చే విషయం ధైర్యం లేక మోషే దగ్గరికొచ్చి ఏం చేశారంటే వేడుకున్నారు. మోషే దేవుడి యొక్క ఉగ్రత మా మీద ఉంది. దేవుడి కోపం మా మీద రగులుకుంటుంది. కాలిపోతున్నాం, చచ్చిపోతున్నాం అని భయంతో మోషే దగ్గరికొచ్చినప్పుడు మోషే ఏం చేశాడంటే దేవుని దగ్గరికెళ్ళి విజ్ఞాపన కోరుకున్నాడు. అట్లాగా దేవుడు అద్భుత రీతిగా మళ్ళా వాళ్ళ మీద కనికరం చూపించి వాళ్ళని ఆహ్, ఆ అగ్నిని వాళ్ళని కాల్చివేసే పరిస్థితి నుంచి తప్పించినట్టుగా మనం చూస్తాము. ఆ ప్లేస్‌కి వాళ్ళు పెట్టిన పేరేంటంటే తబేరా అన్నాడండి. అంటే మంట. ఈ జరిగినటువంటి కొంతసేపటికే మళ్ళీ అక్కడున్నటువంటి మిశ్రమ జనం. ఈ మిశ్రమ జనం అంటే ఎవరు అంటే మనం నిర్గమాకాండం చెప్పుకున్నామండి. అంటే ఇశ్రాయేలుతో పాటు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఐగుప్తు సంతతి వారు కూడా కొంతమందొచ్చారు. తాము పూజించే దేవతలు, దేవుళ్ళు కాదు అని యెహోవా దేవుడే అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు, హెబ్రీయుల దేవుడే దేవుడని నమ్మి కొంతమంది ఏం చేశారు, వీళ్ళతో పాటు కలిసి ప్రయాణమై వచ్చేసారు. అంటే వీళ్ళు ఈ 11 అధ్యాయము 4 నుంచి చదువుతున్నప్పుడు మిశ్రమ జనం ప్లస్ వాళ్ళతో ఇశ్రాయేల్ కూడా కలిసిపోయారు. మాంసాపేక్షను కనపరిచారు. మాంసాపేక్ష అంటే వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని బట్టి తృప్తి చెందక వాళ్ళేమన్నారంటే ఇశ్రాయేలు ఆహారాన్ని పెట్టిన మాటలేంటంటే హ్మ్. 4 వచనంలో మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇది ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు మన్నా తింటున్నారు. మన్నా విషయంలో తృప్తి చెందక మాంసాపేక్షను అధికంగా కనపరిచారు. అప్పుడు వాళ్ళు పూర్వపు స్థితి గురించి మాట్లాడుతూ, ఐగుప్తులో మేము ఉచితంగా తిన్నటువంటి చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరేమీ లేదని చెప్పుకోండి. దేవుడిచ్చినటువంటి మన్నా శ్రేష్టమైనదైతే అది వారికి ఎవరో అలాంటి ఆహారాన్ని భుజించలేని పరిస్థితి అయితే, ఉత్తమమైనటువంటి ఆహారాన్ని దేవుడు వారికిస్తే, దాన్ని సవిసారం లేని ఆహారంగా ఇది తప్ప మాకేదుంది మాకు అంటే ఆ మన్నా విషయంలో విసిగిపోయారట వాళ్ళు. అంటే తినటానికి ఇప్పుడు దేనికి కావాలని కోరుకుంటున్నారంటే మాంసం కావాలని కోరుకుంటున్నారు. పూర్వ స్థితి ఇప్పుడు స్థితి కంటే గొప్పదిగా ఎంచుకుంటున్నారండి. అంటే ఐగుప్తులోనంటండి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి దార్శనికం. గుడ్డు చాకిరీ చేశారు. అదిగా మర్చిపోయి అక్కడ తిన్న వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మరీ ఆహ్, అంటే ఉల్లిపాయలు కూడా గుర్తుపెట్టుకోవాలి. తెల్లగడ్డలు జ్ఞాపకం వస్తున్నాయి. అయితే దేవుడు ఆ మన్నాను గురించి ఒక మాట అన్నాడండి ఇక్కడ. అది ఎలా ఉండిద్దో చెప్పి, అయితే మోషే కోపమో లేకపోతే దేవుని కోపము ముందు మోషే కనుల ఎదుట వాళ్ళు సణుక్కున్నారు కాబట్టి, ఇలా తిరుగుబాటు చేశారు కాబట్టి, మోషే దేవుని దగ్గరకొచ్చి నిష్ఠూరంగా మాట్లాడతాడండి. అంటే వీళ్ళు పసిపిల్లల్లాగా పిల్లలెలాగా చాక్లెట్ అడిగి మారం చేస్తారో, అలాగా మాంసం కొరకు కుటుంబంలో వారి వారి పాలనలోకెళ్ళి పెద్దవాళ్ళేమి అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కలిసి ఏడవటం ప్రారంభించినప్పుడు మోషేకి కోపమొచ్చేసింది. దేవుని దగ్గరకొచ్చి అంటున్నాడు, యెహోవా అంటే నీవేళ నీ సేవకుడిని బాధించిన 11వ వచనం చదువుతున్నాను. నా మీద నీ కటాక్షం రానీయక ఈ జనులందరి భారం నా మీద పెట్టనేలా? నేను ఈ సర్వ సమాజం గర్భం ధరించిన నేను వీరిని కంటినా పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తల్లిదండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్తున్నావు. అంటే నేను గర్భాన్ని మోసానా? నేను కన్నానా? నేను పెంచానా? అంటే ఇలా మాట్లాడుతున్నాడండి. అంటే మోషేకి ఎంత నిరుత్సాహం కలిగింది అంటే వీళ్ళ తిరుగుబాటుని బట్టి సహించలేకపోయాడండి. అసహనంలో నుంచి వచ్చినటువంటి ఈ మాటలో దేవునికి కొన్ని సందర్భాల్లో దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుడు వారికి ఆహారం పెడుతున్నాడు. నేను కాదు కదా! అనే విషయంలో కూడా మర్చిపోయాడు మోషే. అయితే నిష్ఠూరంగా పెట్టిన మాటలను బట్టి ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం ఎక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు
ఏడ్చుచు తింటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. అప్పుడు చివరగా ఆయన అన్న మాటేంటంటే, "ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయడం నా వల్ల కాదు. అది నేను భరించలేను. భరించలేని భారం" అన్నాడు. అంటే ఇప్పటి వరకు గూడాను ఒక్కడే ఉండి ప్రజలకున్నటువంటి ప్రతి విషయంలో దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే ప్రజలకు చెప్తూ వచ్చాడు. ప్రజలు నడిపిస్తూ ఉన్నాడాయన. అది భారంగా భావించాడు. అప్పుడు నేను భరించలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము. అంటే ఇప్పుడు ఏ స్థాయికెళ్ళిపోయాడంటే, నేను బ్రతకటం కంటే చనిపోవటం ఉత్తమం. నువ్వు నన్ను చంపు. ఈ భారాన్ని నేను భరించలేను. ఈ తిరుగుబాటుని, తిరస్కరణని భరించలేనని చంపుము అన్నాడు. అంటే ఈ సంఖ్యాకాండం పుస్తకంలో ఎక్కువగా ఒక మాట కనపడుతుందండి. ఇశ్రాయేల్ దగ్గర నుంచి అది నాయకుడైన మోషే గావచ్చు, లేకపోతే ప్రజలు గావచ్చు, వారు మాట్లాడే మాట ఎలా ఉండిద్దంటే, "మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మేము చావనేలా? మీరు బ్రతికుంటూ ఎందుకు?" అన్నట్లుగా మమ్మల్ని చంపదలుచు, మమ్మల్ని చంపు లేకపోతే ఇలాగ మాట్లాడతారండి. వాస్తవానికి పుట్టుక, చావు అనేది మన చేతుల్లో ఏమి లేదు. దేవుడు ఎప్పుడు మనల్ని ఈ లోకంలో పంపిస్తాడో, దేవుడే "నరులారా తిరిగి రండని" దేవుడు పిలుసుకునే ఒక రోజొచ్చిద్ది. అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే తప్ప, నేను చచ్చిపోతాను, నన్ను చంపు, చంపు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారండి సమస్యలొచ్చినియని. అది గూడా చాలా పాపం ఆత్మహత్య. ఎందుకంటే, దేవుడు బ్రతకడానికి ఆయుష్ ఇచ్చి కొంతకాలం ఈ లోకంలో పంపిస్తే, మనం దేవుడిచ్చిన ఆయుష్‌ని అర్ధాంతరం ముగించడం, దేవుడి యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా మన జీవితాన్ని ముగించడమే. ఆత్మహత్య చేసుకోవటం మహాపాపం వాస్తవానికి. సమస్యలున్నాయని, కష్టాలొచ్చినాయని, బాధలున్నాయని. అంటే పుట్టుక మన చేతుల్లో లేదు. చావు గూడా మన చేతుల్లో తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకుంటే దేవుడి సంకల్పానికి వ్యతిరేకంగా మనం నిర్ణయం తీసుకున్న వారమవుతాం. అంటే ఒకవేళ మనం సూసైడ్ చేసుకున్నోళ్ళు కూడా లెటర్ రాస్తారు. నా చావుకి ఎవరు బాధ్యులు కాదు అని. ఇప్పుడు ఈ లోకంలోకొచ్చినప్పుడు మంది కాదు బాధ్యత. తిరిగి వెళ్ళేటప్పుడు మంది కాదు బాధ్యత. అలాంటప్పుడు అలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవటం కూడా పాపమేనండి. అంటే ఇప్పుడు మోషే కండిషన్ ఏంటంటే, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఎన్ని లక్షల మందికి నేను మాంసం ఎక్కడి నుంచి పెట్టాలి? నేనొక్కడినే ఈ భారాన్ని భరించలేను. కాబట్టి నన్ను చంపు, నన్ను చంపు అంటున్నాడు. అయితే ఇక్కడ మోషే ఇలా మాట్లాడినప్పుడు మోషేకి ఇప్పుడు ఎవరు కావాలంటే ఆయనకి సహాయం చేసే, సహకరించే కొంతమంది నాయకులు కావాలి. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఒక 70 మంది పెద్దల్ని ఏర్పాటు చేయమంటాడండి. వాళ్ళ మీదకి నీ మీద ఏ ఆత్మనైతే నిలిపానో, ఏ ఆత్మ నడిపింపు వల్ల నువ్వు ప్రజలు నడిపిస్తున్నావో, ప్రజలకి ఏదైనా సలహా ఇస్తున్నావో, అదే ఆత్మ వాళ్ళ మీద కూడా కుమ్మరిస్తాను. అదే ఆత్మ చేత వాళ్ళని నడిపిస్తాను అని ఒక 70 మంది ఆహ్, నాయకుల్ని ఇక్కడ నియమించమని చెప్తాడు. పెద్దల్ని నియమించమని చెప్తాడు. 16, 17 వచనాల్లో లేకపోతే 20 వచనం చదువుతున్నప్పుడు 16 నుంచి చదువుదామండి. 16 నుంచి చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు జనులకు పెద్దలనియు, అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలందరిలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగుచేసి, ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువవలెను. అప్పుడు మోషేతో దేవుడు చెప్తున్న మాటేంటంటే, ఇశ్రాయేల్ జనుల్లో పెద్దలని, అధిపతులు నీవెరిగిన ఇశ్రాయేల్ పెద్దల్లో నుండి ఆల్రెడీ ఇశ్రాయేల్‌లో ప్రతి గోత్రంలో పెద్దలుంటారు గదండీ! ఆ పెద్దల్లో నుంచి ఏం చేయమంటున్నాడు? ఒక 70 మందిని ఏర్పాటు చేయమన్నాడండి. ఎక్కడ రావాలి వీళ్ళు? మోషేతో పాటు ఈ 70 మంది అంటే గుడారం దగ్గర రావాలి. అంటే దేవుడు తన సందేశాన్ని ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ పోగు చేసేవాడంటే, మనం తర్వాత 12 అధ్యాయంలో కూడా చదువుతామండి. మోషే మీద తిరుగుబాటు చేస్తారు. మిరియాము, అహరోను. వీళ్ళని గూడా ఎక్కడ రమ్మంటారు? వారితో మాట్లాడటానికంటే గుడారం దగ్గర రమ్మంటాడు. అంటే గుడారం దగ్గర ఆయన సన్నిధి మందసం మీద ఆయన సన్నిధి నిలుపుతాడు కాబట్టి, అక్కడి నుంచి దేవుడి యొక్క వాక్కు వారికి ప్రత్యక్షమైద్దండి. ఇక్కడ గూడా జరుగుతున్నటువంటి ఈ స్టోరీలో గూడా ఏమంటాడంటే దేవుడు, ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో గూడా నిలువవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడెదను. మరియు నీ మీద వచ్చిన ఆత్మలో
పాలు వారికి ఉంచుదను. అంటే నీ మీద ఏ ఆత్మ అయితే అనుగ్రహించానో, ఏ ఆత్మ చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నావో, లేకపోతే ప్రజలు నడిపిస్తూ ఉన్నావో, అదే ఆత్మను వారి మీద నిలుపుతాను. ఆ తర్వాత అంటున్నాడు 17వ వచనంలో, ఆత్మలో పాలు వారి మీద ఉంచుదును. ఈ జనుల భారమును నీ ఒంటిగా మోయకున్నట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. అంటే ఇందాక 14వ వచనంలో, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదు. అది నేను భరించలేని భారము. ఈ మాటలో దేవుడు విన్నాడండి. ఇప్పుడు దేవుడు ఆయనకేం చేయబోతున్నాడు? సహాయం చేయబోతున్నాడు. నువ్వొక్కడివే భారంగా సారీ. నువ్వొక్కడివే భారంగా భరిస్తున్నావు గాబట్టి, భావిస్తున్నావు గాబట్టి భారం అని, నీకు సహాయం చేయటానికి ఒక 70 మంది అధిపతుల్ని లేదా పెద్దల్ని నేను నీకు తోడుగా ఉంచే విధంగా చేస్తాను అని దేవుడు మోషేకి అభయం ఇస్తూ, అప్పుడు ఈ జనుల భారము నీవు ఒంటిగా మోయకున్నట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. తర్వాత 18వ వచనంలో 18వ వచనంలో, నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి. ఒక్క నిమిషం ఆగుదామా? అంటే ఇప్పుడు ఇక్కడ మారిపోతుంది. అంటే ఏం రాసుకున్నా ఇక్కడ వరకి అని చూస్తే 17 వరకే ఈ ఈ సబ్జెక్టు మారిందండి. 17 వరకు ఏం రాసుకోవచ్చండి. 16, 17 వచనాలు ఏం రాసుకున్నాం? దేవుడు 70 మంది పెద్దలను ఏర్పరచమని మోషేతో చెప్పుట. దేవుడు 70 మంది పెద్దలను ఏర్పరచమని మోషేతో చెప్పుట. అంటే ఇక్కడ 18 నుంచి సబ్జెక్ట్ మారుతుందండి. అంటే ఇప్పుడు వీళ్ళు మాంసాపేక్ష కనపరిచారు గదా! ఇప్పుడు ఆ మాంసాన్ని వారికి తిరిగి చచ్చేంతగా ఇస్తాడండి. ఇప్పుడు దాన్ని కొరకు వీళ్ళనేం చేయమంటాడు ముందు సిద్ధపరచుకోవటం. లేతే ఆ మాంసం గురించి తీసుకునే విషయంలో వారు ఆ భోజనం అంటే పూరీలు కురిపిస్తారు గదా! వాళ్ళని తమను తాము సిద్ధపరచుకునే విషయం జెప్తాడు. మనం దాన్ని సెపరేట్ చేసుకుందాం. 16, 17 వచనాల మట్టికే దేవుడు 70 మంది పెద్దలను ఏర్పరచమని మోషే చెప్పుట. అంటే ఇప్పుడు మోషే ఒక్కడే ఆ భారాన్ని భరించడు. ఇప్పుడు దేవుడు తన ఆత్మ కలిగినటువంటి 70 మంది పెద్దలనిచ్చాడాయన. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే కొన్ని సందర్భాల్లో ఈ భారం అంతా నేనే మోయాలనిపించిద్దండి కొన్ని సందర్భాల్లో. అంటే ఓహ్, ఎప్పుడు గూడాను సంఘంలోనైనా, కుటుంబంలో అయినా ఒకే వ్యక్తి భారం అంతా భరిస్తే నిరుత్సాహానికి గురై ఏం జేస్తాడంటే, నా వల్ల గాదని పని మానేస్తాడండి. అలా కాకుండా ఆ భారాన్ని షేర్ జేసుకున్నప్పుడు పని ఈజీగా అవుతది. అప్పుడు నడిపించే వానికి తేలికైపోద్ది. అందుకే మనం సంఘంలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సువార్తలు ఏం చేస్తారు అందరూ షేర్ చేస్తారు. మీరు ఈ పని చేయండి బ్రదర్, మీరు ఈ పని చేయండి బ్రదర్, మీరు ఈ పని చేయండి బ్రదర్, మీరు ఈ పని చేయండి బ్రదర్ షేర్ చేస్తారు. ఎందుకు ఈ షేరింగ్ అంటే సువార్తుడు ఒక్కడే అన్నీ చేయలేడు. ఇప్పుడు ఒకవేళ బైబిల్ క్లాస్ పెట్టుకున్నాం అనుకోండి ఉదాహరణకి. మంత్లీ క్లాస్ జరుగుతుంది బైబిల్ క్లాసు. ఇప్పుడు సువార్తికుడు వాక్యం చెప్పే విషయంలో సిద్ధపడతాడండి. ఇప్పుడు ఆయనే వాక్యం చెప్పాలి, ఆయనే పబ్లిసిటీ చేసుకోవాలి, ఆయనే వ్యక్తిగతంగా కొంతమందిని దర్శించి బైబిల్ క్లాస్‌కి ఇన్వైట్ చేయాలి. ఆయనే సరుకులు తెచ్చుకోవాలి. ఆయనే వంట కార్యక్రమాలకన్నిటిని పురమాయించాలి. అంటే ఇవన్నీ ఒక వ్యక్తే చూసుకుంటే ఆయన టైము లాస్ అయిద్ది. వాక్యం సరిగ్గా సిద్ధపడలేడు. 2 మూడోది ఎక్కువ ఎఫెక్ట్ పెట్టలేడండి. ఆ దేవుని వాక్యం చెప్పే విషయంలో గాని, ఆ బైబిల్ క్లాసులని కండక్ట్ చేసే విషయంలో ఎక్కువ ఎఫెక్ట్ పెట్టలేడండి. అందుకే ఏం చేస్తారంటే ఆ సువార్థికుడు ఒక్కొక్కరికి ఒక పని అప్పచెప్తాడండి. అంటే బాధ్యత కలిగిన వాళ్ళు ఏం చేయాలంటే, మనకు అప్పగించిన పనిని దేవుని పని కాబట్టి సమర్థవంతంగా చేయాలండి. శక్తి వంచన లేకుండా చేయాలండి. చేయుటకు మనం దేవుడిచ్చినటువంటి పనిని ఏదైనా సరే అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. అది లోపం లేకుండా ముందు సనుక్కోకూడదండి. ఒక పని చెప్పినప్పుడు మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ మనస్తత్వం ఏంటంటే, మనకేడ కుదిరిద్దండి వెంటనే మనకి ఆ ఆలోచన ఆ ఫీలింగ్ వచ్చిద్దండి.
మనం అన్నీ కుదిరితేనే చేయట్లేదుగా మన పనులున్నాయి. కుదిరితేనే చేస్తున్నామా? కుదిరించుకొని మరీ చేస్తామండి. దేవుని పని దగ్గరకొస్తే కూడా అలాగనే భావించాలి తప్ప మనకాడ కుదురుద్ది, మనకాడ అవుద్ది, మనకి చాలా పనులున్నాయి గదా! మన కుటుంబ పనులు మనకు సరిపోవట్లేదు కదా! లేకపోతే మన డ్యూటీలు మనకు సరిపోవట్లేదు కదా! లేకపోతే మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు మనకు సహకరించవు గదా! ఏవి సహకరించవు. కానీ దేవుని పని విషయంలో మనం ఎఫెక్ట్ ఎంతవరకు పెట్టగలుగుతున్నాం? మనం చేయగలిగే విషయంలో కనీసం చేసే ప్రయత్నం ఎంతవరకు చేయగలుగుతున్నాం అనేది కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే ఎప్పుడు గూడాను అది కుటుంబం అయినా సరే, కుటుంబంలో ఒకడే పని జేస్తున్నాడు, నలుగురు, ఐదుగురు కూర్చొని తింటున్నారనుకోండి ఎలా ఉండిద్ది? ఎవరే పని జేయట్లేదు. ఎలా ఉండిద్దంటే, చేసేవాడికి కూడా విసుగొచ్చిద్దండి. ఎందుకు ఇలా జేయాల్సింది నేను అనుకుంటాడు. అంటే ఒక పని జరుగుతున్నప్పుడు ఒకరికొకరు సహకరించుకుంటే పని తేలికవుతది. అది మీరు రెగ్యులర్‌గా మీ కుటుంబాల్లో మీరు చేస్తున్నటువంటి పనుల్లో గూడా అది అర్థమవుతది. ఆఫీస్‌లో ఒకడే చేయడుగా. ఒక వర్కు ఒక ఆఫీస్ రన్ అవ్వాలంటే ఎంతమంది వర్క్ చేస్తుంటారండి. చాలా మంది వర్క్ చేస్తుంటారండి. ఒక స్కూల్ రన్ అవ్వాలంటే ఎంతమంది వర్క్ చేస్తారండి. ఒక ఒక కాలేజీ అంటే ఒక ఆర్గనైజేషన్ ఏదో సంస్థ రన్ అవ్వాలంటే ఎంతమంది వర్క్ చేస్తారండి. ఒక వ్యక్తి పని చేస్తే డెవలప్‌మెంట్ ఉండదు. ఒకడికి అనేకులు తోడుగా ఉంటే, సహకరిస్తూ ఉంటే అది ఈజీ అవుతదండి. అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి ఒక సూత్రం. అప్పుడు 18 నుంచి మనం ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. 18 నుంచి నీవు జనులను చూచి ఇట్లనుము. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు మాంసం తిందురు. అంటే వాళ్ళు మాంసాపేక్ష కనపరిచారు కదా! ఇప్పుడు దేవుడు వారికి ఏమి ఇవ్వబోతున్నాడు? మాంసాన్ని ఇవ్వబోతున్నాడండి. అప్పుడు మాంసం తిందురు. యెహోవా వినున్నట్లు ఏడ్చి మీకు ఎవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగింది. మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును. మీరు తిందురు. ఒక దినము గాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు గాదు, 20 దినములు కాదు. ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రం నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. అంటే ఇప్పుడు వాళ్ళు మాంసాపేక్ష కనపరిచినప్పుడు దేవుడు ఏ స్థాయిలో ఇస్తా అంటున్నాడండి. ఒక రోజు గాదు, 2 రోజులు గాదు, 5 రోజులు గాదు, 10 రోజులు గాదు, 20 రోజులు గాదు. ఒక నెల దినము అంటే నెల రోజుల వరకు. ఈ ఈ రోజు మాంసమే, రేపు మాంసం, ఎల్లుండి మాంసం, అవతల ఎల్లుండి మాంసమే. అట్లా నెల రోజులు మాంసమేనండి. తిని వారి నాసికారంధ్రంలో కూడా దుర్గంధం వచ్చేంత వరకు తింటారంట. ఇది ప్రేమతో పెట్టేదా? కోపంతో పెట్టేదా? ప్రేమతో పెట్టినట్టు లేదండి ఇది. వారి మీద అసహ్యం కలిగి దేవునికి వాళ్ళు కనబరిచినటువంటి అసహనం, కోపంతో దేవుడు ఆ మాంసం పెట్టినట్టుగా ఉంటుందండి. అంటే ఇక్కడ అన్నాడు 19వ వచనంలో, "ఒక దినము గాదు, 2 దినములు గాదు, 5 దినములు గాదు, 10 దినములు గాదు, 20 దినములు గాదు, ఒక నెల వరకు అనగా అది మీ నాసికారంధ్రం నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టుట వరకు రోజు మాంసం తింటే నోరంతా ఆ మాంసం కంపే కొట్టిద్దండి. ఆ దుర్గంధం బయటకొచ్చిద్దండి." ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. ఎలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి, ఆయన సన్నిధిని ఏడ్చి, ఐగుప్తు నుండి ఎందుకు వచ్చితమనుకుంటుది. అంటే దేవుడు పెట్టిన దాంతో తృప్తి చెందకుండా, మాకు అది కావాలి, ఇది కావాలి, అది లేదు, ఇది లేదు ఏడవటం అనేది దేవుడిని ఏం చేసటం అండి. ఒక పదం కనబడుతుంది ఇక్కడ. యెహోవాను నిర్లక్ష్యపెట్టి అన్నాడండి. అంటే దేవుడిని నిర్లక్ష్య పెడుతున్నామంటే ఒక వ్యక్తి దేవుడిచ్చిన దాంతో తృప్తి చెందకుండా అసహనంతో మాట్లాడతాడు చూడండి. ఏముంది మాకు లేతే అంటే మాకు ఇదే గదా ఉంది. లేతే వాళ్ళు చూడు బాగున్నారు, వీళ్ళు చూడు బాగున్నారు ఇలాంటి మాటలు దేవునికి వ్యతిరేకంగా దేవుడిని నిర్లక్ష్య పెట్టి మాట్లాడే మాటలండి. అది దేవుడు వింటాడండి. దేవుడు దాన్ని పాపంగా చూస్తాడండి. దేవుడిచ్చిన దాంతో తృప్తి చెందాలి తప్ప, దేవుడు ఇచ్చే సమయాన్ని ఇస్తాడని నిరీక్షణతో ఆయన మీద ఆధారపడాలి తప్ప ఉన్నదాంతో తృప్తి చెందే మనసు లేక, ఏముంది మాకు? ఎంత కష్టపడ్డా ఏం మిగులుతుంది మాకు? దేవుడు మాకేం ఉపకారం జేస్తున్నాడు? ఇలాంటి నిష్ఠూరపు మాటలు దేవుడైన యెహోవాకు బహు కోపం తెప్పించాయండి. ఆయన నిర్లక్ష్యంతో మాట్లాడే మాటలు గాబట్టి, భర్త కొన్ని సందర్భాల్లో ఆయన కష్టపడి ఏదో తెస్తాడండి. తెచ్చావులే, నువ్వు గాని తెచ్చావు అనే మాటలో ఒకవేళ తల్లిదండ్రులు అంటే ఆ తండ్రిని పిల్లలన్నా తండ్రి కోపమే, భార్య అన్నా ఆ భర్త కోపమేనండి.
సహించలేడండి. మరి దేవుడికి వ్యక్తిత్వం లేదా? దేవుడికి మనసు లేదా? దేవుడికి ఫీలింగ్స్ ఉండవా? దేవుడికి కూడా కోపమొచ్చింది. అందుకు వాళ్ళు తిని వెక్కసమయ్యేంత వరకు తింటూ ఉండగానే వాడి నాసికారంధ్రంలో నుండి దుర్గంధం వచ్చి, తిని చచ్చేంత వరకు దేవుడు పెట్టాడండి ఈ మాంసాన్ని. అక్కడ ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడంటే, యెహోవాను నిర్లక్ష్యం చేసి, ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చిద్దమనుకుంటిరి? దేవుడు పితరులు చేసిన వాగ్దాన్ని బట్టి వారిని నడిపిస్తున్నాడు. వాళ్ళ మూలుగులు దేవుడు విన్నాడే. మాకు విముక్తి కలుగు చేయి దేవా అని ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క శ్రమ దేవుని వైపు తిరిగి, శ్రమను బట్టి దేవుని సహాయం కోరుకున్నారు. మాకు విమోచన కలుగు చేయి, మాకు ఈ దారిద్ర్యం నుంచి విడుదల కలుగు చేయి అని మొరపెట్టుకున్నారు. ఇప్పుడేమంటున్నారు? ఎందుకు వచ్చాం అక్కడి నుంచి మేము అనుకుంటున్నారు. అంటే ఇబ్బందొచ్చినప్పుడేమో దేవుడి సహాయం కావాలి. వాళ్ళు అనుకున్నది జరగకపోతేనేమో మాకు పూర్వస్థితే బాగుందనుకుంటున్నారు. అంటే మనిషి ఎలాగైనా మాట్లాడతాడు. మనిషి అవకాశవాదులు అంటాం చూడండి. మనం ఎలాగైనా మాట్లాడతాం. నాలుక అటు తిప్పుతాం, ఇటు తిప్పుతాం. ఏమీ లేనప్పుడేమో లేవు అంటాం. ఉన్నప్పుడేమో ఇచ్చారులే ఏమి సరిపోతాయి ఇవి అనుకున్నట్టుగా కూడా మాట్లాడతాం. ఇప్పుడు రేకుల షెడ్‌లో ఉన్న ఆయనకి ఒకవేళ దేవుడు ఓ ఫ్లోర్ బిల్డింగ్ ఇచ్చాడనుకోండి దేవుడు. సరిపోవట్లేదు ఇదేం సరిపోద్ది అందరికి 2 స్టేర్స్ లేదా పెద్ద బిల్డింగ్‌లు విలాసాలు ఉన్నాయి అనుకుంటారండి. దేవుడు కనికరించి దానికంటే పెద్దదిచ్చాడనుకోండి. తృప్తి చెందుతాడా? అంటే మనిషి జీవితంలో అసంతృప్తి అనేది మానవ జీవితంలో ఉన్నంత వరకు తన ఆత్మీయ జీవితాన్ని సాఫీ కొనసాగించలేడండి. మనం లాస్ట్ సండే కాకుండా అంతకుముందు సండే గుంటూరులో పాఠం నేర్చుకున్నామండి. మనిషి పాపం చేయటానికి దురాశ కారణమైనప్పుడు, ఈ దురాశ ప్లస్ సాతాను దగ్గర నుంచి శోధనొచ్చిందండి. ఎందుకు శోధించబడతాడు మనిషి? దురాశను బట్టి శోధించబడి అంటే దురాశ ఉన్నవాడు పాపంలో పడిపోతాడు. శోధన రావటం పాపం గాదు. ఎవరు పాపంలో పడిపోతారంటే దురాశపడి పాపంలో పడిపోతాడు. మనం ఓ మాట చెప్పుకున్నామండి. ఈ శోధనను 2 విధాలుగా సంభవించే పరిస్థితొస్తది మన జీవితంలో. ఒకటి భోగేచ్చుల వల్ల శోధనొచ్చిద్ది. శ్రమలతో కూడిన శోధనొచ్చిద్దని మనం యాకోబు పత్రిక నుంచి, పేతురు పత్రిక నుంచి ఓ మాట చెప్పుకున్నాం. భోగేచ్చులంటే లగ్జరీస్ కొరకు కొంతమంది శోధించబడి పాపంలో పడిపోతున్నారు. అంటే ఇలాంటి జాబితానే. దేవుడు వారికి మంచి ఆహారం మునుపెన్నడూ తినని ఆకాశం నుంచి మనుషుడెవడు కూడా ఆహారం తినుండడు బహుశా. ఆకాశం నుంచి భూమి మీద పడి ఎవరైనా భూమి మీద పడిన పంట తింటాడు తప్ప, ఆకాశం నుంచి భూమి మీద పడినటువంటి ఆహారాన్ని పోగు చేసుకొని తిన్నటువంటి జాబితా ప్రపంచ చరిత్రలో ఎవడికి లేదా కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడు ఇచ్చాడండి. ఎవడైనా నూతి తీసో లేదా బోరేసుకోనో లేతే నదుల నుంచి వచ్చిన నీరు తాగుతాడండి. దేవుడు అద్భుత రీతిగా ఎక్కడి నుంచి ఇచ్చాడు నీరు వాళ్ళకి ఇశ్రాయేలుకి. బండ నుంచి నీరు ఇచ్చాడండి. అంటే ఇది ఇశ్రాయేల్ చరిత్రలో మాత్రమే కాకుండా ప్రపంచ చరిత్రలో ఎవరికీ కూడా ఆ భాగ్యం లేదు. ఆకాశం నుంచి ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు. బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే బట్టలైనా మాసిపోతాయని, చిరిగిపోతాయని. 40 సంవత్సరాలు ఉంటాయి ఆ క్లాత్‌తో. ఉండవండి. కానీ దేవుడు అద్భుత రీతిగా ఏం చేసాడండి? వాళ్ళ బట్టల్ని మాసిపోలేదండి. చినిగిపోలేదండి. కాళ్ళు వాయలేదన్నాడండి. చెప్పులు తెగిపోలేదన్నాడండి. 40 సంవత్సరాలు ఉంటాయండి చెప్పులు. అంటే అంత అద్భుత రీతిగా దేవుడు వారికి కాపుదలిచ్చి, క్షేమాన్నిచ్చి వాళ్ళని నడిపిస్తున్నప్పుడు, నడిపించే నాయకుడు యెహోవా అని దేవుడు మాకు వాగ్దాన భూమిని నడిపిస్తున్నాడండి. ఆ వాగ్దానం చేసినటువంటి మా పితరులు చేసిన వాగ్దాన భూమిలో మమ్మల్ని చేరిస్తే దేవుడు నమ్మదగిన వాడని ఆయన్ని నమ్మవలసిన ప్రజలు, ఆయనకి వ్యతిరేకంగా ఆయన ఏర్పాటు చేసిన నాయకుడి మీద ఏం చేస్తారంటే ఇప్పుడు తిరుగుబాటు చేస్తారు. ఎంత దారుణమో చూడండి ఇక్కడ పరిస్థితులు మారిపోయినాయి. అంటే శ్రమ వచ్చినప్పుడేమో దేవుడా నువ్వే నాకు దిక్కన్నారు. కొంచెం సౌకు వచ్చినప్పుడు మాత్రం ఏముంది ఇది మాకు ఎలా ఉపయోగపడుద్ది అన్నట్టుగా నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. అందుకు దేవుడు కోపం వచ్చేసి తిని చచ్చేంతగా దేవుడు పెట్టాడండి వాళ్ళని. అక్కడ అన్నాడు ఐగుప్తు నుండి ఎందుకు వచ్చినామనుకుంట్రి 21వ వచనంలో అందుకు మోషే ఈ జనుల మధ్య ఉన్నారు మీరు 6,00,000 అంటే పాదచారులు అనే మాట వారు ఆహ్, యుద్ధానికి వెళ్ళదగిన వారి సంఖ్య గురించి మనం మాట్లాడుకున్నాం కదా! ఒకటో అధ్యాయంలో 6,03,550 మందని. అప్పుడు మోషే అంటున్నాడు వారితో, వారు లేతే హ్మ్. అందుకు మోషే
ఒక్క నిమిషం అండి. ఇక్కడ 21 వచనం. అందుకు మోషే దేవునితో అంటూ, "నేను ఈ జనుల మధ్య ఉన్నాను. వారిలో 6,00,000 పాదిసార్లు. వారు నెల దినములు తీయుటకు వారికి మాంసం ఇచ్చితినని చెప్పితివి. వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను, పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీయు వారి నిమిత్తము కూర్చవలెనా" అనెను. మోషే యొక్క బాధేంటంటే, వీళ్ళ సంఖ్యే యుద్ధానికి వెళ్ళదగిన వారు పాదచారులు 6,00,000 మందైతే, వీళ్ళకి ఎన్ని గొర్రెలు పెట్టాలి? ఎన్ని మేకలు తీసుకురావాలి? ఒకవేళ ఎన్ని సముద్రపు చేపలు పట్టుకొని రావాలి? వీటన్నిటి ఎలా కూర్చాలి? మోషే పెట్టేది మోషే కాదు పెట్టేది. దేవుడు పెడుతున్నాడు. అంటే మోషే అసహనంలో నుంచి వచ్చినటువంటి మాటలు ఇలా ఉన్నాయండి. అప్పుడు ఏం రాసుకుందామండి ఈ పేర? 18, 22 వచనాలు. 18, 22 వచనాలు ఏముంది? ఇశ్రాయేలు మాంసాహారాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే ఇక్కడ మోషే ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పిన విషయాలు తమను తాము పరిశుద్ధపరచుకోమని చెప్పాడు కదా! మాంసాన్ని ఇస్తా అని చెప్పాడు కదా! దేవుడు చెప్పిన మాటల్ని ప్రజలతో చెప్తున్నాడు. అంటే మనం మోషే ఇశ్రాయేలుతో మాంసం తిందురని చెప్పుట. మోషే ఇశ్రాయేలుతో మాంసం తిందురని చెప్పుట. మోషే ఇశ్రాయేలుతో మాంసం తిందురని చెప్పుట. అంటే ఈరోజు చదువుకున్న భాగంలో 70 మంది పెద్దల్ని ఏర్పరచమని మోషేతో చెప్పాడు దేవుడు. ఎందుకంటే ఒకడే భారాన్ని భరించడం కష్టం కాబట్టి ఆయనకి సహకారిగా ఉండటానికి ఈ పెద్దలు మోషేకి సపోర్ట్‌గా ఉంటారు. రెండో భాగంలో ఇశ్రాయేల్‌తో మోషే చెప్పిన మాటలు, మీరు మాంసం తిందురని చెప్పిన విషయం, దేవుడు చెప్పిన సంగతిలో కఠినంగా ఉంటాయి ఇక్కడ మాటలు. ఒక దినం కాదు, 2 దినములు కాదనే మాట కోపంతో చెప్తున్నటువంటి మాటండి. మిగిలిన భాగం ప్రభు చిత్తమైతే మనం రేపు చదువుకుందామండి. నేను ముగిస్తాను. 7:30 అయిపోయింది. ఈ ఈ ఈ భాగం అంతా కూడాను మనం వాళ్ళ ప్రయాణంలో అనేక మార్లు సనుగులు, తిరుగుబాట్లు, తిరస్కారాలు, పూర్వస్థితిని పోల్చుకుంటూ అక్కడే బాగుంది. అక్కడున్నప్పుడేమో మాకు విడుదల కలుగ చేయమని ప్రార్థన చేశారు. ఏడ్చారు. మూలుగులు వినపడ్డాయండి దేవుని సన్నిధికి. కానీ దేవుడు మేలైన దాన్ని ఇవ్వటానికి వారు నడిపిస్తున్నప్పుడు కూడా ఏ చిన్న అసౌకర్యం వచ్చినా కూడా తట్టుకోలేని పరిస్థితి అండి. సనుగులండి, వ్యతిరేకతలండి. అంటే ఇప్పుడు వాళ్ళేనా మనం కూడా సనుగుతామా? ఇప్పుడు వాళ్ళే కాదండి. ఇప్పుడు మనం కూడా ఉన్నదాంతో తృప్తి చెందక చాలా సందర్భాల్లో దేవుని మీద సనుక్కునే సందర్భాలు వస్తాయండి. రోజు కూరగాయలు తినేవాడు మాంసం లేకపోతే ఏడిసేవాళ్ళు లేరండి. కొంతమంది చెప్తారండి గొప్పలుగా. ముక్క లేకపోతే ముద్ద దిగదండి మాకని అంటారు. అంటే తిని తిని ఆహ్, దేవుడిచ్చిన దాంతో తృప్తి చెందకపోతే దేవుడేం చేస్తాడంటే ఎలాంటి చర్య తీసుకుంటాడు. తిని తిని చచ్చే విధంగా పెడతాడేమో. చచ్చిపోతాను తర్వాత మనం ఈ అధ్యాయంలో చివరి భాగం చదువుతుంటే 33వ వచనం చెప్తాడండి. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపం జలం మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. చచ్చారండి. ఆ మాంసాపేక్ష కలిగినటువంటి వారు అలా తింటూ తింటూనే యెహోవా కోపాగ్నికి గురయ్యి ఇంక పళ్ళసందులోనే ఉందంట. నవలం మునిపే ఏమైపోయారాళ్ళు? రోజు మాంసమే. చచ్చి ఇంక అక్కడే పాతిపెట్టేస్తారండి వాళ్ళని పాపం. దేవుడు ముందో పరీక్ష పెట్టాడు కదా! ఆయాసం వచ్చినప్పుడు వాళ్ళు సణుక్కుంటే దేవుడు ఒక కొనను కాల్చేయడం ప్రారంభించినప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి. అరే! మేము ఆయాసపడి సణుక్కున్నప్పుడు దేవుడు అంగీకరించలేదు.
ఇప్పుడు మళ్ళీ సణుగుతున్నామని జ్ఞానం ఉండాలి కదా! ఆ జ్ఞానం లేక వ్యతిరేకంగా మాట్లాడి మాంసాపేక్ష కనబరిచి మళ్ళీ చచ్చిపోతారు. ఇలాగా ప్రయాణం అంతట్లో గూడా చావే వారి జీవితంలో ముగింపు పలుకుతాయి. ప్రార్థన చేసుకుందాం. సోదరులు సమయం ఇస్తూ ఎవరైనా మీలో ప్రార్థన చేసేవాళ్ళుంటే సోదరులు ప్రార్థన చేయండి. ముగించుకుందాం. 7:30 అయిపోయిందండి. అంటే ఈ భాగాన్ని రేపు చదువుకుందాం. అంటే అధ్యాయంలో ఇంచుమించుగా చాలా నీతి సూత్రాలు దొరుకుతాయండి మనకి. ఈ నీతిని మన జీవితానికి అన్వయించుకుంటూ విశ్వాసం మన జీవితంలో మెరుగుపడటానికి మనం ప్రయత్నం చేద్దాం. హ్మ్. నేనే ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ నీతిమంతులకు మా తండ్రి కృపగలిగిన మా దేవ. ఇలాగ మీ యొక్క సన్నిధిలో మీ మాటలు వింటూ మా విశ్వాసాన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో వాగ్దాన భూమిలో నడిపించబడే విషయంలో వాగ్దాన భూమికి ఆయన చేరే క్రమంలో వారు చూపించినటువంటి అవిధేయత కానీ, వాళ్ళు చేసిన తిరస్కారం గాని, వారు మీ మీద మీరు ఏర్పాటు చేసిన నాయకుల మీద సనుక్కునేటువంటి నాయన పరిస్థితిని బట్టి గాని, వారిని ఎలాగా బాధించి, శిక్షించి, కఠినంగా దండించారో మేము చదువుతున్నప్పుడు ఈ పాత నిబంధనల సంగతులంతా మాకు బోధ బుద్ధి కలుగుటకు మీరు రాయించున్నారు. ఈ మాటలో మేము చదివి నాయన వాటిలో ఉన్నటువంటి పరిస్థితిని స్థితిగతులు మేము అర్థం చేసుకొని, ఇశ్రాయేలు వలె మేము గూడా ఎన్నో మార్లు నాయన మీరు అప్పగించిన పనిని మేము జరిగించే విషయం నిర్లక్ష్యం వహించాం. మీ మీద తిరస్కారం, మీ మీద తిరుగుబాటు, మీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేసి, ఆయన చాలా సందర్భాల్లో మీకు బాధ కలుగ చేశాం. ఆయన మిమ్మల్ని బాధపెట్టి, ఈ భూమి మీద మేము సౌఖ్యంగా ఉండలేము నాయన. మీ ఉగ్రతకు మేము పాత్రులమైపోయి, నాశనం అయిపోయే ప్రమాదంలో పడతాం. ఆ విషయంలో మేము జాగ్రత్త కలిగి, మీ వాక్యము మాకేం చెప్తూ ఉందో, ఆ వాక్య క్రమం చొప్పున మా జీవితాలను నిర్మాణం చేసుకోగలిగే విషయంలో మా అందరికీ శుద్ధ హృదయం కలుగ చేయమని ప్రార్థన చేస్తాం. ఈ ఉదయకాల సమయంలో డివోషన్‌లో సమయాన్ని ఇచ్చి పాల్గొన్న ప్రతి సహోదరుని, సహోదరీమణులని మీరు దీవించండి. ఆన్‌లైన్‌లో ఎంతమందైతే మీ వాక్యం విన్నారో వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని దీవించండి. వారికున్న ప్రతి అవసరతలో కూడా మీరు తోడుగా ఉండండి. ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్య ఉంటే కావాల్సిన స్వస్థత దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వారి కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు, ఇట్లాగా ఏ విషయంలో కొదువ కలిగి మీ యొక్క సహాయం కోరుతూ ఉన్నారో అందరి పట్ల మీ దయ చూపించి ఉపకారం చేస్తున్నందుకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరం చూపించండి నాయన. మరోసారి తండ్రి గుంటూరులోను మక్కిలో జరుగుతున్న పరిచయ విషయంలో పనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే ప్రార్థన అవసరాలు కోరిన వారి విషయంలో ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారు తండ్రి, మా ప్రియులు సోదరులు సతీష్ గారి కుటుంబ సభ్యుల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటండి. వాళ్ళ తల్లి గారికి, పిన్ని గారికి నాయన వారికి ఉన్న ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో జరుగుతున్న ట్రీట్మెంట్‌ని మీరు జ్ఞాపకం చేసుకొని, మీరిచ్చిన ఆయుష్‌ను, ఆరోగ్యాన్ని మీ యొక్క కాపుదలను బట్టి మరి కొంతకాలం నాయన కుటుంబాన్ని మీరు ధైర్యపరచండి, బలపరచండి. వారికి కావాల్సిన సంపూర్ణ స్వస్థత దయచేయండి. నాయన మీ యొక్క సన్నిధిలో ఇదిగో మేము క్రీస్తునందున్న ప్రేమను బట్టి, మీ చిత్తాన్ని బట్టి వారిని దర్శించి వారికి మా వంతుగా నాయన భరోసా కల్పించొచ్చే విషయంలో నాయన వారికి ధైర్యం చెప్పుకొచ్చే విషయంలో మాకును సహాయం దయచేయండి. మీ చిత్తమైతే తండ్రి ఈ యొక్క దినచర్యలన్నిటిలో కూడా మీరు తోడే ఉండి, ఏ పాపానికి చోటు ఇవ్వకు. నీతి ప్రవర్తన కలిగి బ్రతుకుటకు మరోసారి ప్రతి సహోదరికి, సహోదరుని మోసం చేస్తున్న పనులన్నిటిలో కూడా తోడే నడిపించి చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తున్నాను. ఈ మనవులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వినయంతో బ్రతిమలాడుతూ ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ వందనాలండి. జూమ్‌లో పాల్గొన్నటువంటి ప్రతి సోదరికి, సోదరీమణికి